ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శుభే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. మనకి 21వ తేదీ ఫిబ్రవరి 21వ తేదీ మనకి శుక్రవారం రోజున, రేపు రాబోయేటువంటి శుక్రవారం రోజున మనకి అనఘాష్టమి వస్తుంది. అనఘాష్టమి ఈ మాఘమాసంలో వచ్చేటువంటి బహుళపక్ష అష్టమి అనఘాష్టమిగా చెప్పబడుతోంది. అది శుక్రవారం అయింది, అందులోనూ అనురాధ నక్షత్రంతో కూడుకొలుస్తోంది. కాబట్టి ఇవాళ మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా మనము ఈరోజు సాయంకాల సమయంలో మీ అందరికీ ఒక శ్లోకం చెప్తాను. ఎందుకు ఆ శ్లోకం చదువుకోవాలి? డబ్బు కదా మనకు కావాల్సింది, ధనమేరా అన్నిటికీ మూలం. అటువంటి ధన సమృద్ధి కొరకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. మీ పనులన్నీ కూడా చేసుకుంటూనే, అంటే మీ ప్రతి పనిని కూడా చేసుకుంటూనే ఈ శ్లోకాన్ని చదవండి. ఈ అనఘాష్టమి రోజున ఈ లక్ష్మీ స్తోత్రాన్ని చదివినట్టయితే తప్పకుండా మీ ఇంట సిరుల పంట పండే అవకాశం ఉంటుంది. మీ పనులు చేసుకుంటూనే ఈ యొక్క నామాన్ని, ఈ యొక్క శ్లోకాన్ని జపము చేయండి. వీలైతే నేను చెప్పే శ్లోకాన్ని 108 సార్లు జపం చేయండి, తప్పకుండా మనకు ఉంటుంది. లేదా 1108 సార్లు చేయండి, ఇంకా మంచి ప్రయోజనం ఉంటుంది. మనం చేసేటువంటి పనిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ సాఫల్యత బాగా ఉంటుంది. దానివల్ల ప్రయోజనాన్ని పొందుకుంటాం, ఆర్థికాభివృద్ధి ఉంటుంది. అలాగే మనం అనుకున్నటువంటి అప్పుల బాధ విముక్తులు కలిగి సొంత గృహం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ శ్లోకం ఏమిటంటే మీకు చెప్తాను, నేను 2 సార్లు చెప్తాను, దాన్ని మీరు తప్పకుండా ఎక్కువగా చదువుకోండి. ఎంత ఎక్కువ చదివితే అంత మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఆ శ్లోకం ఏమిటంటే బాగా శ్రద్ధగా రాసి పెట్టుకోండి. వందే లక్ష్మీం పరశివమయీం శుద్ధ జంబూ నదాభాం తేజో రూపాం కనకవసనాం సర్వభూషోజ్వలాంగీం బీజాపురం కనకలశ హేమ పద్మం దధానాం అద్యాం శక్తి సకల జననీం విష్ణు నామాంక సంస్థాం అన్నటువంటి శ్లోకాన్ని మీరు నిరంతరం పాలన చేయండి. 108 సార్లు ఈ అనఘాష్టమి రోజున మీరు చదివినట్టయితే శుక్రవారం అవుతోంది, అమ్మవారి అనఘాదేవి యొక్క రోజు. అలాగే అనురాధ నక్షత్రం ఉంది, అంటే శనీశ్వరుడి యొక్క ఆధిపత్య నక్షత్రం ఉంది. ఈరోజు చేసుకున్నట్టయితే స్థిరం కలుగుతుంది. ఈ అనురాధ నక్షత్రం ఏంటంటే దైవ నక్షత్రము, కాబట్టి ఈ నక్షత్రంకి సిద్ధి పొందుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే అనురాధ నక్షత్రాన్ని నేను ఎక్కువగా చెప్తున్నాను. ఈ అనురాధ నక్షత్రం రోజున ఏ మంత్రమైనా తొందరగా సిద్ధించే అవకాశం కనుక ఈ రోజున అనఘాష్టమి, అష్టమి జయతిథి మనకి. కాబట్టి ఈ నక్షత్రంతో కూడినటువంటి శుక్రవారం రోజున మనము తప్పకుండా ఈ అమ్మవారి శ్లోక పారాయణం చేస్తే స్థిరమైనటువంటి లక్ష్మి మన ఇంట ఉంటుంది. తప్పకుండా మీరు ఈ నామాన్ని స్మరణ చేస్తూ ఇటువంటి విషయాల్ని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.